T10 అబద్ధాలే పునాదులుగా అబద్ధాలే చెప్పటంలో దుష్ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలు గోబెల్స్ ను మించిపోయాయి. రాజకీయ అధికారం కోసం వాస్తవాలను వ్యూహాత్మకంగా వక్రీకరించడం, తప్పుడు సమాచారాన్ని చేరవేయడం సంఘ పరివార సంస్థలకు అలవాటుగా మారింది. అవాస్తవాన్ని నిజంగా నమ్మించడంలో గోబెల్స్ దే అందవేసిన చెయ్యి. పెద్ద అబద్ధం చెప్పు, దానినే పదే పదే చెబుతూ ఉండు, అప్పుడు అది నిజమైపోతుంది అన్నది గోబెల్స్ సిద్ధాంతం. హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న నేటి తరం నాయకులను గోబెల్స్ బరవరుగా చెప్పుకోవచ్చు. అబద్ధాల వారసత్వాన్ని ముందుకు తీసుకురావటంలో వీరందరూ సుప్రసిద్ధులు. హిందుత్వ ఉద్యమ సైద్ధాంతిక పునాది అబద్ధాలపైనే నిర్మితమైంది. అసలు హిందువులు, హిందుత్వ అనే పదాలకే సంఘ పరివారు తప్పుడు నిర్వచనాలు ఇచ్చింది. అఖండ భారత్ అనేది వారి మరో కట్టుకథ. చరిత్రను వక్రీకరించడం ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వెన్నుతో పెట్టిన విద్య. ముస్లిం పాలకులు ముఖ్యంగా మొఘలులను ఆక్రమణదారులుగా చిత్రీకరించారు. అంతేకాక సావర్కర్ ను ఓ గొప్ప జాతీయవాదిగా కొనియాడారు. సామ్రాజ్యవాద శక్తులకు ఆయన సహకరించిన విషయాన్ని, ప్రజల మధ్య ఐక్యతను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నించిన సంగతిని దాచిపెడతారు. పెద్ద నోట్ల రద్దుపై తప్పుడు ప్రచారం, మీడియాపై పూర్తి నియంత్రణ సాధించిన బీజేపీ దాని ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా వేదికలు, ఐటీ విభాగాలను ఉపయోగించుకుంటూ వక్రీకరించినటువంటి వీడియోలు, తప్పుడు వాదనలను ప్రచారంలో పెడుతోంది. రాజకీయ ప్రత్యర్థులు, మత మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తోంది. బీజేపీ దుష్ప్రచారము ఇలా ఉంటే మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అబద్ధాలు, తప్పుదోవ పట్టించే వాదనలతో ప్రజలను మభ్యపెడుతోంది. భారత్ కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదా లభించిందని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలుగులోకి వచ్చిందని, ఉగ్రవాదం అంతరించిందని, ఆర్థిక వ్యవస్థలో డిజిటలీకరణ జరిగిందని సర్కారు చెబుతోంది. అయితే ఆర్బీఐ లెక్కల ప్రకారం రద్దు చేసిన 99% పెద్ద నోట్ల తిరిగి చలామణిలోకి వచ్చాయి. ఉగ్రవాదం తగ్గిందని, ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయని చెప్పడానికి పెద్దగా ఆధారాలేవీ లేవు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో కరెన్సీ చలామణి వేగంగా పెరిగింది. జీఎస్టీ అనేది సరళీకరించిన పన్ను వ్యవస్థ అని ప్రభుత్వం అంటోంది. దాని అమలులో ఎదుగుతున్నటువంటి ఇబ్బందులను, చిన్న చిన్న వ్యాపారులపై పడుతున్న ప్రభావాన్ని అది పట్టించుకోవటమే లేదు. జీఎస్టీ అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎదురుదెబ్బతింది. సమాఖ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇక పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన పథకాల అమలులో వైఫల్యాలను, వ్యత్యాసాలను గమనంలోకి తీసుకోలేదు. ఒకవైపు కుంభకోణాలు, క్రోనీ క్యాపిటలిజం, ఎన్నికల నిధుల వ్యవస్థను అనుమతిస్తూ మరోవైపు అవినీతిని అంతమొందించామని చెప్పుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. రఫేల్ ఒప్పందం, ఎన్నికల బాండ్లు, ప్రైవేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరించడం వంటివి పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగానికి పునర్జీవనం కల్పించామని, ఉద్యోగాలు కల్పించామని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ వాస్తవంగా తయారీ రంగం స్తబ్దగా ఉంది. ఉద్యోగాల కల్పన ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంటే నిరుద్యోగ రేట్లు పెరుగుతున్నాయని, వాటిలో కొన్ని గడిచిన 45 సంవత్సరాల్లో గరిష్ట స్థాయిలో ఉన్నాయని వాస్తవాలు చెబుతున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం తెలిపింది. కానీ జరిగిందేమిటి? రైతుల ఆదాయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే తీరు ఉంది. వ్యవసాయ రంగంలో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సమయంలో మంచి పనితీరు కనబర్చామని ప్రభుత్వం వాదించింది. కానీ రెండో వేవ్ వ్యవస్థలో అనేక వైఫల్యాలు కనిపించాయి. ఆక్సిజన్ కొరత, బాధితులతో కిక్కిరిసిన ఆసుపత్రులు దీనికి నిదర్శనం. ఇక పౌరసత్వ సవరణ చట్టం వివక్షాపూరితం కాదని, అది ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ప్రభుత్వం పచ్చి అబద్ధం చెప్పింది. అయితే అది ముస్లింలపై వివక్ష చూపుతోందని విమర్శకులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో శాంతి, అభివృద్ధి సాధ్యపడ్డది అని ప్రభుత్వ వాదన. కానీ అక్కడ ఎక్కడ చూసినా మానవ హక్కుల ఉల్లంఘనలు, రోజుల తరబడి ఇంటర్నెట్ సౌకర్యం నిలిపివేత చూస్తుంటే భిన్నమైన చిత్రం కనిపిస్తోంది. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి వచ్చిన వీరలలు పూర్తి పారదర్శకంగా ఉన్నాయని, వాటిని సరిగానే ఉపయోగించడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే దేవాలయ నిధులకు సంబంధించిన ఈ భూ ఒప్పందాలు, ఆర్థిక అవకతవకలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ ఐటీ విభాగాలు తప్పుడు ప్రచారం చేయటం లేదన్న వాదనలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆల్టర్ న్యూస్ వంటి నిజ నిర్ధారణ సంస్థలు తేల్చి చెప్పాయి. లౌకికవాదాన్ని, మత స్వేచ్ఛను పరిరక్షిస్తానంటూ బీజేపీ ప్రభుత్వం హామీలిస్తోంది. కానీ జరుగుతోంది మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. విద్వేషపూరిత నేరాలు, మతహింస రెచ్చగొట్టే ప్రసంగాలు వంటివి సర్వసాధారణమైపోయాయి. విద్వేషపూరిత నేరాలు, మతహింస రెచ్చగొట్టే ప్రసంగాల వంటివి సర్వసాధారణమైపోయాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు సాగిస్తున్న దుష్ప్రచారము ఆ సంస్థలకు ఇప్పటి వరకు కొంత లాభం చేకూర్చి ఉండవచ్చు. కానీ ఇలాంటి మోసాలు చిరకాలం ప్రయోజనాన్ని అందించవు. ప్రాచీనమైన ముండక ఉపనిషత్తు చెప్పినట్లు ఎప్పటికైనా జయించేది సత్యమే.
దేశంలోని గిరిజన సమాజాలు వారసత్వంగా హిందూ సమాజంలోని భాగమేనని ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేశాయి. తద్వారా వారికి ఉన్న గుర్తింపును, స్వతంత్ర ప్రతిపత్తిని నిరాకరించాయి. వనవాసి కళ్యాణ ఆశ్రమాలను స్థాపించి గిరిజనులను హిందూ మతంలో చేర్చేందుకు ప్రయత్నించాయి. సంఘ పరివార శక్తులు ముస్లిం మైనారిటీలపై కూడా విషం చిమ్మాయి. దేశంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వారు ఎక్కువ మందిని వివాహం చేసుకుంటారని, ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ప్రచారం చేశాయి. రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చాయి. ఆ ఉద్యమం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాన్ని విస్మరించాయి. తనది స్వచ్ఛమైన విలువలకు కట్టుబడిన పార్టీగా బీజేపీ చెప్పుకుంది. అధికారాన్ని అప్పగిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తానని, ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని నమ్మించింది. అయితే ఇది కేవలం ఎన్నికల జుమ్లా అని ఆ తర్వాత తేలింది. లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని కూడా బీజేపీ చెప్పింది. కానీ దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, ఉద్యోగ వృద్ధి తగినంతగా లేదని నివేదికలు, గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశానికి ద్రోహం చేయడం అనే వాతావరణాన్ని బీజేపీ సృష్టించింది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, ప్రతిపక్షం అనేదే లేకుండా చేయటం ఆ పార్టీ లక్ష్యం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను రాచరిక పార్టీ అని నిందిస్తోందే తప్ప బీజేపీ శ్రేణులలోని రాజ కుటుంబాలను హక్కున చేర్చుకొని వారిని అన్ని విధాల అభివృద్ధి చేసిన విషయాన్ని విస్మరించింది. ప్రతిపక్షాలపై మైనార్టీలను బుజ్జగించే కార్యక్రమాలని విమర్శిస్తూ దేశ లౌకిక విధానాలు హిందూ మెజారిటీ అన్యాయం చేస్తోందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.